తుఫాను కారణంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని రాజంపేట తహసీల్దార్ పీర్ ముని తెలిపారు. మండలంలో ఎక్కడైనా సమస్య ఉంటే 7981146205 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. రాజంపేట మండల చెయ్యేరు నది పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్థానిక ప్రజలు జీవాల కాపరులు రైతులు నదిలోకి దిగవద్దని కోరారు. ముంచుకొస్తున్న ముంతా తుఫాను భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను వరి రైతులకు పంట నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని ఒంటిమిట్ట ఏవో మంజుల రాణి పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు ఉన్న వరి పంట మునిగి ఆ పొలంలో ఉన్నటికి జోము కాలువల ద్వారా బయటకు పంపాలన్నారు. కోత దశలో ఉన్న వరి కింద పడితే లేపి కింద పడకుండా జడకట్టలు కట్టాలన్నారు. ముంతా తుఫాన్ కారణంగా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా రాజంపేట ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. రాజంపేటలోని కళ్యాణ మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. భారీ వరదల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారుల బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టనున్నాయి. సిద్ధవటం పెన్నా నది దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు అట్లూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య బేల్దార్ పని చేసుకుంటూ సిద్ధవటంలో గాండ్లపల్లి జీవనం సాగిస్తుండేవాడు. తరచూ మద్యం సేవిస్తూ భార్యతో గొడవ పడేవాడు. శనివారం మద్యం సేవించి ఇంటికి వెళ్ళగా భార్య భాగ్యమ్మ మందలించింది. రాత్రి పెన్నా నదిలో దూకేశాడు. సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ గజ ఈతకాల సాయంతో బయటికి తీశారు. రైల్వే కోడూరు పట్టణంలోని ప్రధాన రహదారి మహాత్మాగాంధీ రోడ్డులో ఆవులు ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. ఆవుల యజమానులు పాలు పిండుకుని వాటిని రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. పగలు రాత్రి రోడ్డు మీదనే పేపర్లు ప్లాస్టిక్ సంచులు తింటూ ఆవులు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. రైల్వే కోడూరు పంచాయతీ అధికారులు ఈ సమస్యను పట్టించుకోరు. రాత్రిపూట వాహనాలు తిరిగేటప్పుడు ఆవులకు ప్రజలకు హాని కలిగి ఉంది. రైల్వే కోడూరు పట్టణంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న చేపల పెంచలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రైల్వే కోడూరులో విధులు ముగించుకుని తిరిగి తన స్వగ్రామంలో పుల్లంపేట మండలం అప్పరాసుపేట పంచాయతీ చేపల హరిజన ద్విచక్ర వాహనంపై వస్తున్న పెంచలను జాతీయ రహదారిపై ఓబ్లర్పల్లి సమీపంలో పాంబ్లేరు వద్ద ఓ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెనకే వస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ యజమాని శేఖర్ పెంచలయ్యను గుర్తించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన వైద్య బృందం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పుల్లంపేట మండలంలో వీఆర్ఏ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిన పెంచల రాజంపేట ఓబ్లార్పల్లి పుల్లంపేట మండలాలు వీఆర్ఓగా సుదీర్ఘకాలంలో విధులు నిర్వహించారు. పెంచలయ్యకు 2 కుమారులు ఉన్నారు.